హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అవుతుంది వ్లాగ్ అయితే చేసి. ఈరోజు వ్లాగ్ చేయడానికి ఒక స్పెషల్ కారణం అయితే ఉంది. అదేంటంటే ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఒక అద్భుతమైన ప్లేస్ ఇది. యాక్చువల్లీ తెలంగాణలో గుర్తించబడని ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ ఇది. సో చాలా గవర్నమెంట్స్ మారుతున్నాయి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఒక టూరిజం ప్లేస్గా మేము డెవలప్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ అది ఇంతవరకు కార్యాచరణ అయితే దాల్చట్లేదు. చూడొచ్చు నా వెనకాల, ఇది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. కాళేశ్వరం నియర్ బై ఉంటుంది ఇది. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి ఇది ఓల్డ్ కరీంనగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుత పెద్దపల్లి జిల్లా. ఈ ప్లేస్ ఇవతల సైడ్, మీకు అవతల సైడ్ కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డు ఆ దరి వచ్చేసి పాత ఆదిలాబాద్ జిల్లా. సో ప్రజెంట్ మంచిర్యాల జిల్లాకు వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇదంతా కూడా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. సో దాంతోపాటు ఇక్కడ మొసళ్ళ సంరక్షణ కేంద్రం కూడా ఉంది, శివారం విలేజ్ దగ్గరలోనే. సో ఇది మనకు కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఎప్పుడు ఫుల్గా ఉండేది. మీరు ఇప్పుడు చూడొచ్చు నా వెనకాల ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫుల్ అయి ఉండేది కాళేశ్వరం వాటర్ వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ కాళేశ్వరం బ్యాక్ వాటర్ లేకపోవడం వల్ల అయితే ఇలా డ్రైగా ఉంది. కానీ ఎప్పుడు ఇక్కడైతే వాటర్ స్టోరేజ్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఇది చాలా మంచి ప్లేస్. ఇంకా దీని గురించి మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు అటు సైడ్ కూడా చూడొచ్చు ఏరియా. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకా చూపిస్తాను ఈవినింగ్ టైంలో వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అయితే ఈరోజు మేము ఇక్కడైతే ఫిషింగ్ స్పాట్ అయితే వెనుకున్నాము, బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మాకు ఒక 2 ఫిషెస్ అయితే పడినాయి ఇప్పటివరకు. సో అప్పుడు అది వ్లాగ్ చేయలేదు, చాలా ఎండగా ఉండే, అసలు ఇక్కడ వ్లాగ్ చేయడానికి కూడా అవ్వట్లే. చూడొచ్చు 2 ఫిషెస్. యాక్చువల్లీ మేము ఏదో సరదాగా వచ్చినాం కాబట్టి ఎలాంటి క్యారీ బ్యాగ్ తెలియదు, దానికి ఒక తాడు కట్టేసి అయితే పెట్టేసి ఉన్నాం. చూడొచ్చు. సో అది ప్రజెంట్ చూడొచ్చు వెనకాల చాలా చాలా హీట్ అయితే చాలా ఉంది. చూడొచ్చు నా సెట్ అదంతా బాగా కష్టపడుతున్నాడు. సో ఇదాని పరిస్థితి. ఇంకా నేను కీప్ వాచింగ్. ప్రజెంట్ ఈవినింగ్ టైంలో ఇక్కడ మీకు సన్సెట్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ప్లేస్ చూస్తే కనుక. సో నేను అది అప్డేట్ చేస్తాను, చూస్తూ ఉండండి. కొంచెం మేము ఇక్కడ ఒక గాలం అయితే వేసి పెట్టినాము. సో ఈ దరి ఏమిటంటే మీరు చూస్తే కనుక షూటింగ్ స్పాట్స్ చాలా బాగుంటుంది. నా సినిమా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఇలాంటి లొకేషన్ షూట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఒకసారి చూడొచ్చు వ్యూ ఎలా ఉందో, టోటల్ వ్యూ. ఇంకాసేపు అయితే ఇక్కడ ఫిషింగ్ బోట్స్ కూడా వస్తాయి. సో ఆ బోట్స్ వచ్చినప్పుడు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. సో ఇది పరిస్థితి. సో కీప్ వాచింగ్. ఇంకా మాకు లాస్ట్ వరకు ఎన్ని ఫీచర్స్ పడ్డాయి కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో స్వెట్ అయితే ఎండ అసలు వశపడట్లేదు, ఎండ వేడి చాలా చాలా దారుణంగా ఉంది. మొత్తం చెప్పులు గారిపోతున్నాయి. మేమేదో సరదా కోసం వచ్చినాం, బట్ ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాం. సో ఎనీవే కీప్ వాచింగ్. ఇంకా మా ఫిషింగ్ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీకు ఇంతవరకు ఈ పేరు చెప్పలేదు కదా, ఇది మంతిన్ దగ్గరలో ఉన్న ఎల్మడుగు అనే ఒక ప్లేస్. ఇది యాక్చువల్లీ పెద్దపల్లిలో ఉన్న మన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వస్తుంది. సో ఎల్మడుగు అంటే తెలుగులో చెప్పడానికి పేరు అంత బాగోదు కానీ, సో ఇక్కడ అందరికీ పరిచయం ఈ ఏరియాలో. దీని ఒక టూరిజం ప్లేస్గా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. చూడొచ్చు ఇప్పుడు ఈ వ్యూ మీకు ఇందాక చూపించాను కదా గుహలని, జూమ్ చేస్తాను ఒకసారి చూడండి, క్లియర్గా కనిపిస్తాయి మీకు ఇక్కడ నుంచి. ఇదిగోండి కనిపిస్తున్నాయా గుహలు? అవి ఎవరు చేశారు, ఎంతకాలం క్రితమే అనేది మాత్రం సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. సో ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. చూడొచ్చు, ఇది మొదటి చేప. నాగాలు ఇంకా పడింది, మా బావగారు అయితే తీస్తున్నారు. కమాన్ బావ.
ఇటు చూపిబా. అవునండి. ఓకే, డన్. బాగా అయితే చేప పడింది కదా. అన్నీ ఈ సైజే తీస్తున్నాయి బా. చిన్న పావు కిలో కంటే ఇంకా తక్కువనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అక్కడ చూడొచ్చు చేపలు ఎలా కదులుతున్నాయో. ఐ హోప్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి, కాకపోతే గాలాలకు పడవు, వలలకు కూడా అంత ఈజీగా చిక్కవు చేపలు. ఈ ఏరియాలో అయితే ఈ చేపలు మీది గల్ల చేపలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, అవి వాటర్ పైన తిరుగుతూ ఉంటాయి. అవి మీకు మన గాలానికి దొరకవు, వలలకు కూడా ఏం దొరకవు అనమాట. మా బావ అక్కడ గాలం, మేమైతే ఇక్కడ గాలం వేసాము. అక్కడ ఒకటి ఉంది, 3 గాలాలు వేసాం. ఫ్రెండ్స్, ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది టైము. చూడొచ్చు సన్సెట్ లొకేషన్. ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో మనకు సన్సెట్ చూడొచ్చు. అసలు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, మీరు ఆ వాటర్లో రిఫ్లెక్షన్ కానీ అవి కానీ చూస్తుంటే ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఫోటో వ్యూ ఎంత అందంగా ఉందో. ఇందులో ఈ టైంలో బోటింగ్ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమేజిన్. అసలు చూడండి, వాటర్ ఎంత కామ్గా, గోదావరి రివర్ ఎంత ప్రశాంతంగా ఉందో. మా బావగారికి చూడొచ్చు ఎంత పెద్ద చేపలు పడ్డాయో. ఒకటి కాదు, ఒకే కాలానికి. ఒక్క నిమిషం బా చూపిస్తా. ఒకే గాలానికి 2 చేపలు. మేమేదో పెద్ద చేపలు పడతాయని ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్నట్టయితే ఆ పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయడం కానీ, తమ మొక్కులు తీర్చుకోవడం కానీ చేస్తూ ఉంటారు. సో అలాగే ఈ గోదావరి అందాలను కూడా ఎంజాయ్ చేస్తారు, ఏల్మడుగు ప్రాంతంలో ఉన్న అందాలు. ఈ టైంలో ఇక్కడ కూర్చుంటే మీకు టైం కూడా తెలియదు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన గాలాన్ని చూడవచ్చు. 2 చేపలు అయితే ఉంటాయి, అన్నీ చిన్న చిన్న చేపలు పడుతున్నాయి. చూడవచ్చు, ఇదిగోండి చిన్న చేపలు 2 అయితే పడ్డాయి మనకి, 2 గాలాలకి. యాక్చువల్లీ ఇక్కడ మనం వేస్తున్నది అయితే ఈ డబ్బా గాలాలు అనమాట. ఇదిగోండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ లైట్ అయితే పూర్తిగా డిమ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది అనమాట. సో అయినా మనకి లైటింగ్ ఈ మాత్రం ఉంది. చూడొచ్చు సన్సెట్ కిందికి వస్తుంటే కొంచెం జూమ్ చేస్తాను చూడండి ఎంత బాగుందో. సో ఈ ప్లేస్కి వస్తే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది, ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్. సో ఈ వెదర్ పక్కనే గోదావరి కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఇవి వచ్చేసి మాకు పడ్డ చేపలు అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 kgs వరకు ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది మేము ఏదో టైంపాస్కి వచ్చేసిన వీడియో. నాకు కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ ఏరియా అనేది కూడా టూరిజంగా డెవలప్ అయితే బాగుండేది
అనేది ఒక కోరికతో చేశాను ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.